హాయ్ మేడం. సో ఇప్పుడు చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా పహల్గం అటాక్ గురించి మాట్లాడుతున్నారు. సో అది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ఈరోజు ఏంటంటే మోదీ అండ్ అమిత్ షా గారు తీసుకున్న డెసిషన్ కూడా కరెక్ట్ అని చాలామంది సంజాయిస్తున్నారు. సో దాని మీద మీ స్పందన? ఒకటండి, ఈ ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మోడీ గారు అమిత్ షా గారి చర్యలు అనేది చాలా మంచి చర్య అని చెప్పి నేను భావిస్తాను. ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి రైతు బిడ్డ పేద ప్రజలు అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే అండి, మనం ఏదో మనకున్నటువంటి మిడిల్ క్లాస్ కానీ లేకపోతే ఒక స్థాయిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కొద్దిగా భారతదేశంలో ఉన్నటువంటి ఒక స్థాయి ఆఫీసులు అక్కడ పోయిన తర్వాత వాళ్ళ ఒక మర్మాంగ అవయవాలను కూడా కించపరుస్తూ కొద్దిగా వాళ్ళని దాడి చేయడం, కొద్దిగా అతి మానవీయంగా దాడి చేసి వాళ్ళని హింసపరచడం అనేది చాలా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. దీని మీద ప్రతీకార చర్య అనేది ఒక భారతదేశం మీద ఈగ వాలితే మేము 10 మంది మా మీద ఒకళ్ళని ముట్టి పెడితే మేము 10 ముట్టి వెళ్తాం చర్యని మన భారతదేశ ప్రభుత్వం కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరి ఈ అటాక్ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి మన భారత్లో? ఖచ్చితంగా అండి, ఇప్పుడు సింధు నది జలాలు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అన్నారు, మనకు తెలుస్తున్నాయి. ఖచ్చితంగా సింధు నది జలాలను ఆపివేయాల్సిందే. ఖచ్చితంగా అటువంటి పాకిస్తాన్కి మనకు పోయేటువంటి సెజ్ విషయంలో వచ్చేసరికి మన భారతదేశ ప్రభుత్వం కఠినంగా నియమ నిబంధనలు పాటించాల్సిందే. ఇక్కడి నుంచి రాయబార సంస్థలు కొన్ని కార్యకలాపాలు ఆపించాల్సిందే. ఇంకొకటి క్రికెట్ కార్యకలాపాలు అంటున్నారు, మనకు తెలియదు సోషల్ మీడియాలో. కానీ మనకు ఒకటే చెప్తున్నాం, మన యొక్క భారతదేశటువంటి ప్రజలకి అయితే మనకు భద్రత కల్పించాల్సిన మన భారత ప్రజాస్వామ్యానికి ఉంది, భారత ప్రభుత్వానికి ఉంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఉమ్మడిగా పోరాడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మరి వీసా కూడా ఆపేశారు. మరి అలా చూసుకుంటే పాకిస్తాన్లో మన ఇండియాలో చదువుకున్న స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా, పాకిస్తాన్ స్టూడెంట్స్, వాళ్ళకి ఎలాంటి అంటే సిచ్యువేషన్స్ ఎలాంటివి ఫేస్ చేయాలి? అంటే పాకిస్తాన్ నుంచి వచ్చి ఇండియాలో చదువుకుంటున్న వాళ్ళంట. ఓకేనండి, ఒకటే విషయం, ఓకేనండి, ఇండియా నుంచి అమెరికా పోతున్న ట్రంప్ గారు వీసాలు రద్దు చేసి F1 వీసాలు రద్దు చేస్తేనే మనం దాని గురించి మాట్లాడలేని పరిస్థితి. ఆల్రెడీ ఇండియాలో వైస్ ప్రెసిడెంట్ వాన్స్ గారు ఆల్రెడీ పర్యటిస్తూ ఉన్నారు. వాళ్ళ భార్య పిల్లల సమేత మాట్లాడేదో తెలియదు. ముందు ఫస్ట్ మన భారతదేశం, మన తెలుగు ప్రజలు, మన సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ మనందరం ఒకటి. దాన్ని తీవ్రంగా ఇటువంటి చర్యను మనం ఖండించాల్సిన అవసరం ఉంది. మనకు చర్యకి ప్రతి చర్య 100% తీర్చుకోవాల్సి ఉందని మేము దాని విషయాన్ని మేము ఖండిస్తూ ఉన్నామని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాం.